హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియో ఏంటో మీకు అర్థమైంది కదండి. మనం కొత్త బట్టలు కొన్నప్పుడు వచ్చే స్పాంజ్ షీట్ అండి ఇది. శారీస్ కొన్నప్పుడు లేదంటే కొన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ కొన్నప్పుడు ఇటువంటి షీట్స్ అయితే వస్తూ ఉంటాయి. దీన్ని ఎప్పట్లా పడేయకుండా ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. అందరికీ హెల్ప్ అవుతాయి. టీవీ పైన మరకలు పడితే నార్మల్ క్లాత్తో మనం క్లీన్ చేయకూడదండి. గ్లాసెస్ని క్లీన్ చేయడానికి ఒక మెత్తని కాటన్ క్లాత్ అయినా ఉండాలి, లేదంటే దూది ఉంటుంది కదండి, దూదితోనైనా క్లీన్ చేసుకోవచ్చు. దానికన్నా కూడా బెస్ట్ అండి ఈ స్పాంజ్ షీట్. ఆ షీట్తో క్లీన్ చేసుకుంటే మనకి ఎలాంటి మరకలైనా పోతాయి. అంటే కొద్దిగా జిడ్డు మరకలు లాంటివి ఉంటాయి కదండి, అవి కూడా చక్కగా పోతాయి. ఇలా ల్యాప్టాప్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఇంకా మిర్రర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. మనం ఎలాంటి లిక్విడ్స్ వాడకపోయినా సరే ఇవన్నీ చక్కగా మెరుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నూనె బాటిల్ కూడా బయట వైపు జిడ్డుగా ఉంటుందండి. ఒక్కొక్కసారి మనం పట్టుకుంటే జారిపోతూ ఉంటుంది. దీనికి ఈ విధంగా ఈ పల్చగా ఉండే స్పాంజ్ షీట్ని పెట్టేసి ఒక 2 రబ్బర్ బ్యాండ్లు కనుక వేసేస్తే ఇంకా అటు ఇటు షీట్ అనేది జరగకుండా ఉంటుందండి. ఈ షీట్ చక్కగా నూనె అంతా పీల్చుకుంటుందండి. అలాగే మనం పట్టుకున్నా కూడా గ్రిప్ ఉంటుందండి. ఇంకా ఈ బాటిల్ని మనం ఎక్కడ పెట్టుకున్నా సరే కింద నూనె మరకలు పడవన్నమాట. ఈ టిప్ కూడా చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఐడియా చూడండి, ఇది చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ ఒక చిన్న క్లాత్ని తీసుకున్నానండి, దాన్ని మడత వేశానమాట. ఈ క్లాత్ వచ్చేసి సాటిన్ క్లాత్ అండి. దానిపైన ఒక చిన్న ప్లేట్ని పెట్టి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తే మనకి ఇలా 2 పీసెస్ అయితే వస్తాయండి. తర్వాత మనకి ఒక లేస్ లాంటిది ఒక చిన్న ముక్క కావాల్సి ఉంటుంది. మా పాప నైట్ డ్రెస్ ప్యాంట్కి ఇలా ఒక నాడాలాగా వచ్చిందండి. దాన్ని క్లాత్ పైన పెట్టి నాకు కావాల్సినంత ఒక చిన్న ముక్కని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా 2 పీసుల్ని కలిపి ఇలా కుట్టుకోవాలండి. మిషన్ ఉంటే మిషన్ పైన కుట్టుకోవచ్చు, లేదంటే సూది దారం తీసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి. క్లాత్ మంచిగా ఉండే వైపు, అంటే తిరగాబోర్లా ఉంటుంది కదండి, మంచిగా ఉండే వైపు లోపలికి ఉండేలాగా చూసుకుని ఈ విధంగా నాడాన్ని కూడా మిడిల్లో పెట్టి ఇలా కుట్టుకోవాలి. కొద్దిగా ఓపెన్ వదిలేసి కుట్టుకోవాలండి. ఇది ఒక సూపర్ ఐడియా అండి. దీన్ని మనం కూడా తయారు చేసుకోవచ్చా అని మీరే అంటారనమాట. తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలండి. లోపల క్లాత్ అంతా బయటకు వచ్చేలాగా తిప్పేసి అదే సైజులో స్పాంజ్ షీట్ని కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 ముక్కల్ని కట్ చేశానండి. షీట్ పల్చగా ఉంది కాబట్టి 3 ముక్కల్ని కట్ చేసి ఈ విధంగా లోపలికి ఫిల్ చేశాను. నీట్గా పరుచుకోవాలండి. లోపలికి నీట్గా పరుచుకున్న తర్వాత ఓపెన్ వైపు కూడా నీట్గా ఇలా కుట్టేస్తే మనకి ఒక పఫ్ వచ్చేస్తుందండి. చూడండి, చిన్నపిల్లలకి పౌడర్ రాయడానికి ఒక మంచి పఫ్ అయితే తయారు చేసుకున్నాం కదా. ఈ పఫ్ని మనం బయట కొనాలన్నా పెద్ద కాస్ట్ ఏమీ ఉండదండి. కానీ వేస్ట్ అనుకున్న వాటితో మనమే చక్కగా అందంగా తయారు చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇప్పుడు ఇంకో ఐడియా చూద్దాం. మనకి ప్రతిరోజు ఇదొక పెద్ద పనిలాగా ఉంటుందండి, గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అనమాట. ఇలా స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ షీట్స్ భలే బాగుంటాయండి. మనం అలా క్లీన్ చేసి పడేయడమే అనమాట. మళ్ళీ మనం వాష్ చేసుకోవడానికి వీలవుతూ మన దగ్గర ఉన్నప్పుడు చక్కగా ఇలా యూస్ చేసుకోవచ్చండి. జిడ్డంతా చాలా త్వరగా పీల్చేస్తుందండి. ఈ షీట్స్ వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం ఎలాంటి స్ప్రేలు వాడకపోయినా సరే జిడ్డు ఈజీగా పోయి చక్కగా మెరుస్తాయండి. ఇలా షీట్స్ ఉన్నప్పుడు మాత్రం పడేయకుండా చక్కగా యూస్ చేసుకోండి. బాత్రూంలో మనం సోప్ పెట్టుకునే దగ్గర కూడా ఈ షీట్స్ బాగా యూజ్ అవుతాయండి. ఈ షీట్ని ఈ విధంగా పెట్టేస్తే సోప్ మనకి వెంటనే ఆరిపోతుందండి. నానిపోయి సబ్బు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. తడిని వెంటనే పీల్చుకుంటుందండి. నార్మల్గా పెడితే చూడండి, సబ్బు అడుగు పక్కన నానిపోయింది కదా, ఇక నుండి ఆ ఇబ్బంది ఉండదు. చక్కగా ఇది కూడా అందరికీ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఐడియా అండి. కిచెన్లో నూనె డబ్బాలకు ఉండే జిడ్డంతా కూడా చక్కగా ఈ షీట్స్తో క్లీన్ చేసుకోవచ్చు. మన దగ్గర షీట్స్ ఉన్నప్పుడు మాత్రం పడేయొద్దండి. ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కిచెన్లో ఇంకా తాలింపు డబ్బాలపైన ఉండే మరకలు కానీ, ఇంకా స్టీల్ డబ్బాలపైన మరకలైనా సరే మనం ఎలాంటి లిక్విడ్స్ వాడకుండా ఈ షీట్తో అలా రుద్దితే ఈజీగా మరకలన్నీ పోయి చక్కగా మెరుస్తాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.